హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ ఆఫ్ నా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసి వెళ్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. ఇవాళ నాగ్ సార్ వస్తారు కదా, సాటర్డే నాగ్ సార్ వచ్చారు. నాగ్ సార్ వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరిని లేపి వాళ్ళు చేసినవి ఏంటి అవన్నీ చెప్పించారు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇవాళ మొత్తం తనుజ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. మేబీ తనుజకి బయట ఒక రూమర్ నడుస్తోంది, బిగ్ బాస్ తనుజకి ఫేవర్ చేస్తున్నారు అని అంటున్నారు కాబట్టి తన మీద ఫోకస్ పెట్టారని చెప్పి నాకే అనిపిస్తే మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇవాళ తనుజ గురించి యాక్చువల్గా వేటి గురించి వచ్చిందంటే ట్రయాంగిల్ రెక్టాంగిల్ దగ్గర తనే కదా ఫస్ట్ ఇది అసలు ట్రయాంగిలా లేదని చెప్పి పెట్టింది. ప్లస్ రింగ్ వచ్చేసి రీతు షర్ట్లో పెట్టేసుకుందని చెప్పి తను డౌట్ రేట్ చేసింది కదా. సో అక్కడ కొంచెం ఇష్యూ అయింది కదా, దాని గురించి చెప్పారనమాట. అదే అయిపోయిన తర్వాత ఇంకా తను గేమ్ వచ్చేసి బాల్స్ వేసేటప్పుడు బౌండరీ దాటి తనే లోపల పడింది, కానీ నువ్వు అది అబ్జర్వ్ చేయలేదని చెప్పి అదొకటి. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి థ్రెడ్ నడుముగా కట్టుకుంటారు కదా, నడుము కట్టుకొని అది వదిలేసి నువ్వు గేమ్ ఆడేవని చెప్పి ఎవరు థమ్స్ అప్ ఎవరు థమ్స్ డౌన్ అని చెప్పి చెప్పమంటే రీతుకు వచ్చేసి 2 members థమ్స్ డౌన్ ఇచ్చారు. ఎవరంటే సుమన్ శెట్టి ప్లస్ భరణి. అంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే సంచాలకురాలుగా ప్రతి చోట ప్రతిసారి ఫెయిల్ అయిందని చెప్పి. అది యాక్చువల్గా ఏదైతే నిజం. ఎందుకంటే తను ఏ గేమ్ ఆడినా అన్నిట్లో ఫౌల్ ఆడింది. అంటే సంచాలకురాలుగా ఫౌల్ ఆడింది, ప్లస్ గేమ్లో ఇట్లా దాచడం అవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు సుమన్ శెట్టికి అయితే థమ్స్అప్ అప్ ఎంతమందికి ఇచ్చారు, డౌన్ ఎంతమంది ఇచ్చారంటే థమ్స్అప్ ముగ్గురే థమ్స్అప్ ఇచ్చారు, అందరూ డౌన్ ఇచ్చారు. ఎందుకంటే సుమన్ శెట్టి చాలా సరిగ్గా ఫోకస్ పెట్టలేదని చెప్పి గేమ్లో. ఇమాన్యుయల్కి అయితే అందరు థమ్స్అప్ ఇచ్చారు, ఎందుకంటే తను గేమ్ బాగా ఆడాడు, ఎంటర్టైన్మెంట్ బాగా చేశాడని చెప్పి. వాణి గారికి అయితే 5 members థమ్స్అప్ ఇచ్చారు, థమ్స్ డౌన్ ఇద్దరే ఇచ్చారు. రీతు థమ్స్ డౌన్ ఇచ్చింది, ప్లస్ డిమాండ్ పవన్ అనుకుంటా థమ్స్ డౌన్, ఇద్దరు థమ్స్ డౌన్ ఇచ్చింది, ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. డిమాండ్ పవన్కి అయితే మొత్తం ఒక 4 members అయితే థమ్స్ డౌన్ ఇచ్చి. నెక్స్ట్ కళ్యాణ్కి అందరు థమ్స్ అప్ ఇచ్చారు, ఎందుకంటే కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ వస్తే ఆ లక్షల మందిని మమ్మల్ని సార్ట్ అవుట్ చేసి వచ్చిన తర్వాత నేనైతే 100% ఇచ్చాను. నేను ప్రతి ఒక్కటి చాలా కేర్ తీసుకొని చాలా ఆలోచించి గేమ్ ఆడేటప్పుడైనా కానీ చాలా ఆలోచించాడు. సో నేను డిజర్వ్ అని చెప్తే అందరు నువ్వు డిజర్వ్ అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ తనుజకి అందరు థమ్స్అప్ ఇచ్చారు, ఎందుకంటే నేను యాక్చువల్గా అసలు బయట కలవను, నేను అంటే అందరితో జోల్గా ఉండే టైప్ కాదు. నేను ఎక్కువ హౌస్ లేకపోతే నా వర్క్ ఏదో నేను చూసుకునేదాన్ని. ఇట్లాంటిది నేను బిగ్ బాస్లోకి వచ్చి ఇంతకాలం రిటర్న్ అవ్వగలిగానంటే నా మీద నాకు అనిపిస్తుంది నేను నిజంగానే బిగ్ బాస్లో ఉన్నానా అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి తను చెప్పిందనమాట. సో తను ప్లస్ లేడీ విన్నర్ నేను అవ్వాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి చెప్పింది. అదైతే అందరికీ నచ్చింది, అంతా థమ్స్అప్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో. బాయ్.